రుక్మిణి శ్యామ్ అన్న మాటలు పట్టించుకొని తనైతే సూసైడ్ చేసుకోవడానికి అయితే కొండలోతుల్లోనికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంటి దగ్గర రాధనైతే శ్యామ్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ముక్కు మొఖం తెలియని వాళ్ళకి నీ కొడుకుని నువ్వు అప్పగిస్తావా? తను అలాంటిదే. మీ అక్క పండుని చూసావా ఏ విధంగా చూసిందో? అలాంటి దానికి నువ్వు పండుని అప్పగించావు. నువ్వు కన్న తల్లిని కొడుకుని ఒక్కటి చేయాలనుకుంటున్నావు. కానీ మీ అక్కకి ఆ పండుయే అవసరం లేదు. పండుకి కన్న తల్లిగా నువ్వే ఉండు. పండుకి తల్లిగా నువ్వే కరెక్ట్. ఆ రుక్మిణి మాత్రం అస్సలు వద్దే వద్దు అని చెప్పి శ్యామ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో రుక్మిణి అయితే అక్కడ చనిపోవడానికి అని చెప్పి, నాన్న పండు నువ్వు లేకపోతే నాకు ఈ జీవితమే వద్దు, నేను చనిపోతాను నాన్న అని చెప్పి సూసైడ్ చేసుకోవడం కోసం అని చెప్పి అక్కడ కొండల్లోనికి వెళ్తుంది. ఇక రాధ అయితే శ్యామ్ చెప్పిన మాటలు విని నిజమే మా అక్క చేసింది, ఇదంతా చేసింది మా అక్కే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.